ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. జ్యూసీగా సాఫ్ట్గా ఎటువంటి క్రాక్స్ కూడా లేకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు కనుక చేస్తే మీకు చాలా ఖచ్చితంగా గులాబ్ జామ్ అనేది బాగా వస్తాయి. దీనికోసం నేను ఇక్కడ 3 కప్పుల వరకు రెడీమేడ్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ముందుగా పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. 3 కప్పుల గులాబ్ జామ్ పౌడర్కి నేను ఇక్కడ 6 కప్పుల వరకు పంచదారని తీసుకుంటున్నాను. ఒక అరకప్పు తగ్గించినా సరే 5.5 కప్పుల వరకు తీసుకోవచ్చు. 6 కప్పుల వరకు నేను తీసుకుంటున్నాను కాబట్టి 6 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. కుంకుమ పువ్వు ఉంటే ఫ్లేవర్ కోసం కలర్ కోసం వేసుకోండి, లేకపోతే లేదు. ఈ పంచదార అంతా కరిగి 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దించే ముందు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గులాబ్ జాములు రెడీ చేసుకోవడానికి మనం ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1 కప్పులో నేను సగం పాలు సగం నీళ్లు వేసి ముద్దనైతే సాఫ్ట్గా మునివేళ్ళతో కలుపుకోవాలి. గట్టిగా అయితే కలపకూడదు, చపాతీ కలిపినట్టు గట్టిగా కలుపుకోకూడదు. మునివేళ్ళతో సాఫ్ట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా ఈ విధంగా రావాలి మనకి ముద్ద అనేది. ఈ విధంగా ముద్దను ప్రిపేర్ చేసిన తర్వాత ఒక మస్లిన్ క్లాత్ని తడిపి దానిని ఆ ముద్దపై వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత మనం ఆ ముద్దని చిన్న బాల్స్ లాగా లేదా మీకు నచ్చిన షేప్లో వాటిని చుట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ చుట్టుకున్న తర్వాత ఇవి డ్రై అవ్వకుండా ఉండడానికి తడి మస్లిన్ క్లాత్తో కవర్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి 50 to 60% హీట్ అయిన తర్వాత గులాబ్ జామ్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గులాబ్ జామ్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్క క్రాక్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పాకంలో వేసుకొని ఒక 6 to 8 అవర్స్ కానీ వాటిని నాననిస్తే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక గులాబ్ జామున్ తీసి కట్ చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉందో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.